హాయ్, హలో అందరికీ. ఈరోజైతే ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నాం. ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా ట్యాప్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది, లోపలికి ఎంటర్ కావాలి. చూసారా, మళ్ళీ ఇలా క్లోజ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ మనం టికెట్ ట్యాప్ చేయగానే ఆ గేట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు లోపలికి ఎంటర్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అక్కడ నుండి లిఫ్ట్లో కానీ మెట్ల పైన నుండి కానీ పైకి వచ్చేసేయాలి. ఇది పైన. ఓకే, ఇది మెట్రో స్టేషన్. ఇదే మెట్రో స్టేషన్ చూడండి. ఇక్కడికి మేము ఇప్పుడు ఏ మెట్రో స్టేషన్ పైన ఉన్నామంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ పైన ఉన్నాము. మాకు ఇక్కడికి జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వెళ్ళే ట్రైన్ టచ్ అవుతుంది. ఇక్కడ మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కడంటే సుల్తాన్ బజార్లో దిగుదాం. అంటే మేము కోటి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది హైదరాబాద్లో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టేషన్. ఇప్పుడు మాకు జేబీఎస్ నుండి ట్రైన్ వస్తుంది, దానికోసం మేము రెడీగా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇదంతా మెట్రో స్టేషన్. చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఎలా ఉంది మెట్రో స్టేషన్? ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మెట్రో కోసం వెయిట్ చూస్తున్నాము. ఇప్పుడు ఒక 10 minutesకి ఒక మెట్రో వచ్చేస్తుంది. టెన్షన్ ఏం పడక్కర్లేదు. మనము ఒకవేళ మిస్ అయినా కూడా మళ్ళీ 10 minutesలో మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా మెట్రో స్టేషన్. ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉంటాయి, ఇంకా నిలబడచ్చు. చూసారా, అదిగో మెట్రో వచ్చేస్తుంది. అందరూ లేచి రెడీగా ఉన్నారు. చూసారా, ఇదే మెట్రో వచ్చేసింది. ఇప్పుడు మెట్రో వచ్చి ఆగగానే డోర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం లోపలికి ఎంటర్ కావాలి. ఓకేనా, చూసారా ఇవి డోర్స్. ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనం లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ చైర్స్ ఉంటాయి, ఆ సీట్స్లో కూర్చోవాలి. ఓకేనా, ఇలా కూర్చున్న తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టేషన్ ఏంటి? చిక్కడపల్లి తర్వాత నారాయణగూడ, నెక్స్ట్ సుల్తాన్ బజార్. మేము సుల్తాన్ బజార్లో దిగిపోతాం. ఇదే మెట్రో స్టేషన్ లోపల ఇలా ఉంటుంది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం మెట్రో ఎక్కారు కదా, అందుకని చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా త్వరగా వచ్చేస్తుంది స్టేషన్. 2 minutesకి ఒక స్టేషన్ వచ్చేస్తుంది. ఇంకా అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ దిగిపోయాం. తర్వాత లిఫ్ట్లోకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతాం. కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యామో అదే టికెట్ ట్యాప్ చేస్తే మళ్ళీ గేట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇదే మెట్రో జర్నీ. ఎలా ఉంది చూసారు కదా, బాగుందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.